ఒక గ్లిమ్స్తో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన మూవీ పెద్ది. ఉప్పెన బ్లాక్ బస్టర్ అయిన తర్వాత 5 years గ్యాప్తో బుచ్చిబాబు డైరెక్ట్ చేశారు. చాలా ఇయర్స్ తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. సాంగ్స్తో అండ్ ట్రైలర్ అండ్ టీజర్లోని కొన్ని సీన్స్తో మూవీకి పిచ్చ హైప్ వచ్చింది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అయిందో లేదో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇది 1990sలో సాగే కథ. ఆంధ్రప్రదేశ్ విజయనగరం కొండ కింద ఒక ఊరు. అక్కడ 450 కుటుంబాలు ఉంటాయి. జనాభా తక్కువే. ఆ ఊరికి అసలు గుర్తింపే ఉండదు. ఊరికి రైల్వే స్టేషన్ వస్తే ఆ ఊరికి కొంచెం గుర్తింపు వస్తుందని, ఆ ఊరు ప్రజలకు కాలినడక ప్రయాణం తప్పుతుందని అప్పల సూరి 30 ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంకో పక్క మన కుర్రాడు పెద్ది కూలి పని చేసుకుంటూ డబ్బుల కోసం క్రికెట్ ఆడతాడు. అలా ఊరి యంగ్స్టర్స్ అందరికీ ఫేవరెట్ అయిపోతాడు. అయితే అంత ఫేవరెట్ అయిన ఆటని వదిలేసి ఎందుకని కుస్తీ నేర్చుకుంటాడు, ఆ తర్వాత ఎందుకని స్ప్రింటర్ అవుతాడు అనేది వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే రామ్ చరణ్ అయితే 1 man షో చూపించేశాడు. డిఫరెంట్ రోల్స్తో క్యారెక్టర్లోని వేరియేషన్ చూపించాడు. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ తన మ్యూజికల్ సాంగ్స్తోనే కాదు బీజిఎమ్స్తో మూవీకి ఒక స్టంట్ అయితే ఇచ్చాడు. అచ్చయ్యమ్మగా జాహ్నవి కపూర్ కాసేపున్నా తన స్టైల్లో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల ఆమె యాక్టింగ్ కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. సూరిగా జగపతి బాబు ఒదిగిపోయాడు. కుస్తీ గురు గౌరవ్ నాయుడుగా శివరాజ్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశారు. అయితే ప్రమోషన్లో ఇచ్చినంత ఎలివేషన్లు ఏమీ లేవు. రామ్ బుజ్జిగా దేవేన్తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ లిమిట్గానే ఉన్నాయి. రత్నవీర సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్లో పోతుంది. సెకండ్ హాఫ్ అయితే ఓన్లీ చెప్పాల్సిన పాయింట్పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. అలా కుస్తీ పోటీలు జరుగుతుండగానే ఒక మెయిన్ ట్విస్ట్ రావడంతో కథపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ఢిల్లీ ఎపిసోడ్ ప్రమోషన్స్లో చెప్పినంతగా గొప్పగా ఏం లేదు, కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకున్న కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. స్పోర్ట్స్కి సంబంధించిన ఎపిసోడ్స్ విషయంలో డైరెక్టర్ చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా తెరపై సహజంగానే కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్గానే సాగుతుంది. ఈ కథలో ఓ స్పెషాలిటీ ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాదు. 3 డిఫరెంట్ స్పోర్ట్స్ని తీసుకున్న బుచ్చిబాబు వీటి మధ్యలో ఒక ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహకి అందేలా సాగడమే ఇక్కడ కొంతవరకు మైనస్. అయితే రామ్ చరణ్ యాక్టింగ్, రెహమాన్ మ్యూజిక్ ఆ మైనస్ని కొంతవరకు కవర్ చేశాయనే చెప్పాలి. ఓవరాల్గా పెద్ది ఆటలోను పోరాటంలోను ఛాంపియన్ అయ్యాడు. మరి మూవీతో అయ్యాడో లేదో మీరే చెప్పండి.